ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యమును విని గ్రహించుకొని నీ వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలను ఆయన మేము సంపాదించుకున్నట్లుగా నీవు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. కార్యక్రమం నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనము నుండి 9వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపును అడిగాను. కానీ ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాను. అందుకు పిలుపు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రెయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 ఆవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, మనము చదివిన వాక్య భాగము యేసు ప్రభు 5,000 మంది పురుషులకు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి అనుగ్రహించిన కార్యమును మనకు చూపిస్తున్నది. అంతకుముందు యేసు ప్రభు తన శిష్యులను పరీక్షించినట్లుగా వారికి ముందు ఒక ప్రశ్నను వేయటం మనం చూడగలం. అదేమిటంటే, కుడి చేరిన జన సమూహమునకు ఆహారము మీరు పెట్టండి అన్న ఒక కార్యమును యేసు ప్రభు తన శిష్యులకు చెప్పటం చూడగలము. అక్కడ ఉన్న ఫిలిప్ మొదటిగా చెప్పిన మాట, ఇంతమందికి మనము ఆహారము కొని పెట్టాలంటే 200 దేనారాలకు రొట్టెలు కొని ఇచ్చినను చాలదు అన్న రీతిగా చెప్పటం చూడగలము. అయితే ప్రక్కనే ఉన్న ఆంద్రెయ ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్న కార్యమును యేసు ప్రభుకు చెప్పటం చూడగలం. లేకపోతే యేసు ప్రభు దగ్గర తీసుకొని రావటం చూడగలం. ఈ ఇద్దరు శిష్యుల యొక్క జీవితంలో మనం నేర్చుకునే కార్యము, ఫిలిప్పు ఇది చాలదు, ఇంకా ఎక్కువ కావాలి, ఇది ఎలా సాధ్యము, ఇది కుదరదు అన్న ప్రశ్నను మన ముందు తీసుకొని వస్తున్నాడు. అదే సమయంలో ఆంద్రెయ, ఇది నా యొద్ద ఉన్నది, దీన్ని వాడుకొని ఏమైనా చేయగలమా, నేను చేయగలిగిన ఈ కొద్ది పనిని, ఈ చిన్న పనిని ప్రభు ఆశీర్వదిస్తాడు అన్న ఒక విశ్వాసమును చూడగలుగుచూ ఉన్నాం. ఈ దినములో ఎంతమంది ఫిలిప్ లాగను, ఎంతమంది ఆంద్రెయ లాగను మన యొక్క విశ్వాసమును ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. ఇది చేయగలనా, దీనికి ఇది సరిపోతుందా, ఇది చాలదు అన్న ప్రశ్నలతో నీ జీవితంలో ముందుకు వెళ్తున్నావా? లేక నా యొద్ద ఇది ఉన్నది, దీని ద్వారాగా నేను ఇంకను ముందుకు వెళ్ళి, నా యొద్ద ఇదే ఉన్నది, దీని ద్వారాగా నేను ఇంకను ప్రయాసపడి అధికముగా సంపాదించుకోగలను, లేక ఇంకా అధికముగా ఆత్మలకు ఆదాయము చేయగలను, నా శక్తి కొలది ఈ చిన్న కార్యము చేత నేను ముందుకు వెళ్ళగలను అన్న మనస్సును కలిగి ఉంటున్నావా అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అనేక సార్లు మానవ తలంపులు ఎలాగుంటాయంటే ఫిలిప్ లాగానే ఉంటుంది. సరిపోతుందా, ఇది అవసరమైద్ది, ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అన్న తలంపుతోనే మనము కొట్టబడుచు ఉంటాం. అయితే ఉన్న దాని ద్వారాగా ప్రభు గొప్ప కార్యమును చేయగలడు, ఆయన ఆశీర్వదించగలడు అన్నది ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. విధవరాలి యొక్క ఇంటిలో కొంచెము నూనె ఉన్నది. దేవుని సేవకుడు విశ్వాసముతో ప్రార్థించి ఊరిలో ఉన్న వారి యొక్క పాత్రలు ఎరువు తెచ్చుకొని వచ్చి నీ ఇంట్లో ఉన్న నూనెను వాటిలో పోయమన్నప్పుడు విశ్వసించినది, దేవుని యొక్క సేవకుని మాటకు లోబడినది, గొప్ప ఆశీర్వాదాన్ని చూసినది. ఆమె యొక్క అప్పు తీరే అంత రీతిగా దేవుని సేవకుని యొక్క మాటకు లోబడ్డప్పుడు గొప్ప కార్యమును ప్రభు చేసినాడు. ఇక్కడ యేసు ప్రభు అలాగనే ఎప్పుడైతే ఆంద్రెయ చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని అతని ముందుకు తీసుకొని వచ్చినాడు, అతనిలో ఉన్న విశ్వాసమును చూసినాడు, ఆ చిన్నవాడిలో ఉన్న సమర్పణను చూసినాడు, అక్కడ ఉన్న వారందరికీ ఆహారమును సమృద్ధిగా ఆశీర్వదించి
అనుగ్రహించినాడు. చివరికి మనం చూసినట్లయితే 12 గంపలు మిగిలినవి అని రాయబడినది. ఈ ఉదయ కాలమున ఫిలిప్ లాగా ఇది చాలదు, ఇది సరిపోదు అన్న ప్రశ్నను నీవేదినమైతే మానుకొని అంద్రియలాగా ఉన్న దాంట్లో దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తున్నావో, దేవుని యొక్క కృప నాకు ఈ కార్యంలో సంపూర్ణ దొరుకుతా అని విశ్వసిస్తావో, నీవు విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చిన దాన్ని బట్టి నీ విశ్వాసమును ఆయన స్థిరపరచు రీతిగా నీ యొద్ద ఉన్నదాన్ని అనేక రెట్లుగా ప్రభు ఆశీర్వదించి నిన్ను ఘనపరుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నీవు ఆ విశ్వాసమును కలిగి ఉంటావా, లేకుంటే అవిశ్వాసము చేత దేవుని కార్యములను ఇంకను సంపాదించుకోలేకపోతున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో, పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజముగా నాయన అనేక సార్లు ఇది సరిపోతుందా అన్న ప్రశ్నతో అనేక కార్యములను నిర్లక్ష్యపరుస్తూ అనేక కార్యములు అనుమానముతో పోగొట్టుకుంటున్నా దేవా. మా యొక్క జీవితంలో తండ్రి నీ వైపు చూసి నీ మాట నాయన దేవ సంపూర్ణము చేయబడుతుందని విశ్వసించి మా యొద్ద ఉన్న కొద్దితో చిన్న కార్యమును ప్రారంభించి విస్తారంగా నీ దీవెనలు పొందుకునే వారిగా మమ్మల్ని చేయమని నీ వైపు చూసి నీ కృపను సంపాదించుకోవడానికి పరిపూర్ణమైన విశ్వాసపు మెట్లకి మమ్మల్ని హెచ్చించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.